మిత్రులారా, మీ ముగ్గురు సైకిళ్లను నేను చాలా టెక్నికల్ గా తయారు చేశాను. అందులో 10 గేర్లున్నాయి. మీరు వేగాన్ని పెంచుతున్న కొద్దీ గేర్ ను కూడా పెంచాలి. ఏమిటి, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. ఓకేనా? థాంక్యూ. అరే, మేము ఈ రేస్ లో గెలిచే తీరతాం. ఎందుకంటే ఇది పురిపిరి నగర గౌరవానికి సంబంధించిన సమస్య. అరే, ఇందులో మన పక్క ఊరైన సురసిరినగర్ గ్రామ ప్రజలు కూడా పాల్గొంటున్నారు. అతను సురుసూరి నగరంలో ఛాంపియన్ రేసర్. ఇంతవరకు అతన్ని ఎవ్వరూ ఓడించలేకపోయారు. కానీ అతన్ని మనం ఓడిస్తాం. నాన్న, ఆల్ ది బెస్ట్. చూడండి, మీరే గెలుస్తారు. అవును తల్లి, ఇందులో గెలిచిన డబ్బులతో నిన్ను చాలా పెద్ద డాక్టర్ని చేస్తాను. నీ కోరిక నెరవేరుస్తాను. ఓకే ఎవ్రీబడి, అండర్ స్టార్ట్ లైన్. రేస్ ఇప్పుడు మొదలవబోతోంది. అందరూ నిర్ణయించిన లక్ష్యం దగ్గరికి వెళ్లి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. డాక్టర్ జట్కా అలాగే నేను మీ వెనకాలే వస్తాం. మీకేదైనా సహాయం అవసరమైతే చేస్తాం. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. అయ్యమ్మా, చూస్తుంటే జాన్ సైకిల్ కి ఏదో జెట్ మోటార్ తగిలించుకున్నట్టున్నాడు. దాంతో అతని సైకిల్ కి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. ఇది సైకిల్ రేస్ కాదు మోటు. అతను చేస్తున్నది మోటార్ సైకిల్ రేస్. అతను చీటింగ్ చేస్తున్నాడు. అవును. ఇది ఆ టైగర్ సైకిలే కదా? కాపాడండి, కాపాడండి. పతులు, అటు చూడు, టైగర్ చెట్టుకు వేలాడుతున్నాడు. నా చెయ్యి పట్టుకోండి, రండి. మీకు నా కృతజ్ఞతలు. పురిపురి నగరం ప్రజలు చాలా మంచివారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆ పొట్టివాడు చాలా చీటర్. నువ్వు చీటర్వి. జెట్ మోటార్ తగిలించుకుని రేసింగ్ చేయడం చీటింగ్. అంతేకాదు, రోడ్డు మీద గోళీలు పడేయడం కూడా చీటింగే. అలా అని ఏమీ రేసు రూల్స్ లో రాసి లేదు కదా. ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో సైకిల్ గురించి ఒకే విషయం రాసి ఉంది. మనం ఏ సైకిల్ నైనా ఉపయోగించవచ్చు, ఏ రకంగానైనా. కానీ నా సైకిల్ ఈ రకంగా ఉంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మోటో పతులు, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను ట్రోఫీ తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తాను. బహుశా నేను ఇక సైకిల్ తొక్కలేననుకుంటాను. నా కాలికి దెబ్బ తగిలింది. అయినా ప్రయత్నిస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేసును గెలవాలి, ఏది ఏమైనా సరే. పోయి మోటు పత్రు, మీ ఇద్దరు ఇక్కడే ఆగిపోయారేంటి? ఏమైంది మిత్రమా? అరే, జాన్ చీటింగ్ చేస్తున్నాడు. అతని అసిస్టెంట్లు రోడ్డు మీద గోళీలు వేసి మమ్మల్ని కింద పడేశారు. జాన్ తన సైకిల్ కి జెట్ మోటార్ బిగించుకున్నాడు. అది అన్ని సైకిల్ కంటే చాలా వేగంగా వెళుతోంది. ఒకవేళ మేము రేసులో గెలవాలి అంటే మాకు ఎక్స్ట్రా పవర్ కావాలి. ఒకవేళ జాన్ ఎక్స్ట్రా పవర్ ఉపయోగిస్తున్నాడైతే నేను మీకు కూడా ఎక్స్ట్రా పవర్ ని ఇస్తాను. పత్రు, ఇదిగో తీసుకో, ఈ క్యాప్సూల్ వేసుకో. దీనివల్ల నీకు ఎక్స్ట్రా పవర్ వస్తుంది. మోటు, ఇదిగో నీ సమోసా తీసుకో. నీ ఎక్స్ట్రా పవర్ ఇందులోనే ఉంది కదా. కానీ ఇది చీటింగ్ కదా?
ఇది చీటింగ్ ఏమీ కాదు, బలాబలాలు తేల్చుకునే పోటీ. టెక్నికల్ గా జాన్ కరెక్టే. మేము ఈ రేస్ లో ఎలాంటి రూల్స్ పెట్టలేదు. మేము అనుకున్నాం సైకిల్ రేస్ కాబట్టి అందరూ సైకిలే తొక్కుతారనుకున్నాం. కానీ జాన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. మేం జాన్ ని ఖచ్చితంగా గెలవనివ్వం. లేదు 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 లేదు, గెలవనివ్వం. సరే డాక్టర్ జట్కా అన్నయ్య, కానీ టైగర్ కూడా ఒక క్యాప్సిల్ ఇవ్వండి. తను కూడా కేవలం జాన్ వల్లే మోసపోయాడు. ఇదిగో తీసుకో. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్ మిత్రులారా. ఏం చేయను డైరెక్షన్ మార్చేయండి. వెరీ గుడ్. లగైతు మనల్ని ఎవరో మోసం చేశారు. మనం దారి తప్పేలా చేశారు. అరే టైగర్ గారు, మీరు కాస్త ఆగండి. గాయం బాగా తగిలింది. లేదు లేదు, నేను ఈ అవకాశం చేజార్చుకోను. నేనిప్పుడు షార్ట్ కట్ లో పురిపురి నగరంలోంచి వెళ్ళిపోతాను. అందరికంటే ముందుగా చేరుకుంటాను. అటు చూడండి, జాన్ పురిపురి నగరం లోపల నుంచి షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నాడు. ఇదే కరెక్టే. రూల్స్ ప్రకారం మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి గమ్యానికి చేరుకోవాలి. ఏ దారి నుంచి ఎలాగ రావాలో అందులో ఏమీ చెప్పలేదు కదా. పదండి, మనం కూడా ఆ దారిలోనే వెళదాం. ఇప్పుడు మనం పురిపురి నగరం అంతా దాటుకుని వెళ్ళాలి. దారిలో ట్రాఫిక్ అడ్డొచ్చిందంటే మనకి ఆలస్యం అయిపోతుంది. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఓకే, ట్రాఫిక్ లేని రూట్ లోంచి వెడదాం. రూఫ్ టాప్ నుంచి. ఇది మన పరువుకి సంబంధించిన ప్రశ్న. అయితే పద, ఏం జరుగుతుందో అదే జరగని. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మనం ఓడిపోవడానికి వీల్లేదు. ఈ మోటు పొతుల కన్నా ముందు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళు ఓటమిని ఒప్పుకునేలా లేరు. కానీ నేను డాన్ అవ్వాలన్న జాన్ని. గెలుపెప్పుడు నాకే సొంతం. మోటు మనం ఎదురుగా ఉన్న రూఫ్ టాప్ నుంచి జంప్ చేయగలిగితే ఆ తర్వాత వచ్చేది ఫినిషింగ్ లైనే. కానీ ఎదురుగా ఉన్న గోడ చాలా స్ట్రైట్ గా ఉంది. కానీ దాని వెనకాల ఏముందో తెలీదు. మనం ప్రాపర్ గా ల్యాండ్ చేయగలమో లేదో కూడా తెలీదు. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఈ రేసులో మనం ఓడిపోకూడదు. మనం ఎలాగైనా సరే గెలవాలి. నువ్వు ఈ రేస్ ని ఎందుకు గెలవాలనుకుంటున్నావు? 1,00,000 రూపాయల కోసమా లేక పురిపురి నగరం కోసమా? నాన్న ఆల్ ది బెస్ట్. చూస్తూ ఉండు, నువ్వే గెలుస్తావు. అవును తల్లి, ఈ గెలుపుతో వచ్చిన డబ్బులతో నిన్ను పెద్ద డాక్టర్ని చేస్తాను. నీ కల నెరవేరుస్తాను. అరే మనం సంతోషం కోసం గెలవాలి పతులు, టైగర్ కోసం గెలవాలి. ఎందుకంటే అతను వాళ్ళ అమ్మాయి కోరిక తీర్చాలనుకుంటున్నాడు. నేను ఇదే ఆలోచిస్తున్నాను. అయితే పద, ఫినిష్ లైన్ కి మనమే ముందు వెళ్ళి చేరుకుందాం. తర్వాత ఏం జరిగితే అదే జరగని.
మోటు పత్లూలు ఫస్ట్ వచ్చారు. అందువల్ల వాళ్ళకి ఈ ట్రోఫీతో పాటు 1,00,000 రూపాయల రొక్కం కూడా ఇవ్వబడుతుంది. సారీ తల్లి, నేను గెలవలేకపోయాను. ఏం పర్వాలేదు నాన్న, నెక్స్ట్ టైం. స్నేహితులారా, జాన్ దారిలో అందరినీ చీటింగ్ చేశాడు. దారిలో చాలా అడ్డంకులు ఏర్పరిచాడు. అందుకనే టైగర్ కాలుకి దెబ్బ తగిలింది. అందుకనే ఆయన ఈ రేసులో గెలవలేకపోయారు. లేదంటే టైగరే ఫస్ట్ వచ్చుండేవారు. అందువల్ల ఈ డబ్బు మీద టైగర్ కి మాత్రమే హక్కు ఉంది. మోటు పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి మనుషులు లోకమంతా ఉంటే ప్రపంచం ఎంతో బాగుంటుంది.